కొంతమంది రాజకీయ నాయకులకు రాముడు అంటే గజ 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 అంటారు. తప్పు చేసిన భయం ఉండదా? ప్రజలను మోసం చేసిన భయం ఉండదా? ఉంటుందా? అందుకే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ లకు రాముడు అంటే వండుతారు. ఇప్పుడు ఇక పూజ చేసిరాక గట్టిగా మొక్కిన లేదా? ఏమని మొక్కిర్రు? ఏమని మొక్కిరాక? ఏమని మొక్కిర్రు? అది ఏమని? అరే వా, ఏం పేరు బాబు? ఏం పేరు? అంటే ఇవాళ ఏ వారం? ఇవాళ ఓకే ఓకే, మంచి రోజే. రవివారం అది మంచి రోజు అండి, కరెక్ట్ మంచి రోజు. నేను మర్చిపోతే కేసీఆర్ రోజు కాదు ఇది. కానీ అక్కడక్కడ పోతుంటే కేసీఆర్ అడ్డం వస్తారు. అది బాధ. ఆదివారం పూట కదా, మళ్ళీ తప్పు రోజు వస్తే మళ్ళీ ఆదివారం పూట రాత్రి పూటనే మళ్ళీ అది కరెక్ట్ టైంకి రాలేదు. అది ఇప్పుడు పోటీ పెడతాం మీ అందరికి, వీళ్ళకి పోటీ పెడతాం. అక్కడ రెడీయా మీరు? రెడీయా? మీరు రెడీ అన్న? మీరు భయపడుతున్నారు అక్క. వీళ్ళు మీరు గట్టిగా రెండు చేతుల తలక గాజుల శబ్దం అయోధ్యలో రామునికి వినవడాలి. వినవడతలేదా? రాముడు వచ్చి మళ్ళీ వీణవంకకి రావాలి. ఇక మా అక్కలు మా చెల్లెలేదు గింత రాముడిని నన్ను పిలుస్తులేదని ఉరికి రావాలి మీ దగ్గరికి. చేస్తారు కదా మీరు గట్టిగా అంటారా, వీళ్ళు గట్టిగా చూద్దాం. రెడీ అన్న మీరు? వాళ్ళు భయపడుతున్నారు అక్క. చేతులు ఎత్తురు, మీ సంగతి చూద్దాం. చేతులు ఎత్తురు, వాళ్ళ సంగతి చూద్దాం. గట్టిగా చేతులు ఎత్తురు, గట్టిగా అంటారు కదా. మీరే తక్కువరే. అరే రామ, వాళ్ళు మా అక్కలు అమ్మవార్లు అంటారు. దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ వాళ్ళందరూ కూడా గట్టిగా అంటారా? జై శ్రీరామ్. మళ్ళీ మీరు అంటారండి అక్క గట్టిగా ఇచ్చేది పోతుంది. మళ్ళా గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. బా సూపర్. ఇంతవరకు మీటింగ్ పెట్టిందల్లా మీరే టాప్ అక్క. ఇప్పుడు మీరు కొంచెం మెల్లగానే. ఇప్పుడు మీరు రెడీయా? రెండు చేతులు ఎత్తున చూద్దాం. కొంచెం మెల్లగానే. మళ్ళీ చెప్పినా కదా నేను గట్టిగా అంటున్నామైందా? జై శ్రీరామ్. మెల్లగా అంటారు. మీరే గెలిచిరాక, మీరే గెలిచారు. 33% కానీ అవునా కదా? అందరు అంటారా ఇప్పుడు గట్టిగా? అంటారా? మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పిడాత తెచ్చుకోవచ్చు కదా, మనకి వెళ్ళగాడు కొంచెం. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే నేను కరీంనగర్ నుంచి ఏం చేసినామంటే అన్ని చెప్పుకుంటూ వస్తున్నా. నేను చెప్పుకుంటే ప్రతి దాంట్లో కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు రాముడే కనబడతాడు. అక్షింతలు వచ్చినాయి మీ ఇళ్ళకి, అక్షింతలు వచ్చినాయి కదా. ఇక అవి అక్షింతలు ఎప్పుడైతే మీ ఇళ్ళకి వచ్చినాయో కాంగ్రెస్ వాళ్ళు పిడాత గుండె ఢుల్ ఢుల్ పట్టుంది వాళ్ళకి. ఇక అవి ఇస్తే కూడా తప్ప అక్క, అక్షింతలు ఇస్తే కూడా తప్ప, రాముని పూజ చేస్తే కూడా తప్ప. ఎప్పుడన్నా మీరు అనుకున్నారు అక్క అంటే అంతకుముందు ఊకి చెప్పుకున్నారు, అదే రాముడు అయోధ్యలో పుట్టిండట, రాముడు అయోధ్యలో పుట్టినా. రాముడు అయోధ్యలో పుట్టింది కదా, దాంట్లో డౌట్ ఏం లేదు కదా, అంతే కదా. అయోధ్యలో పుట్టిండట అని చెప్పుకుందాం అంతకుముందు. ఎప్పుడన్నా మీరు అరే అయోధ్యలో రాముడి గుడి కట్టే సన్నివేశం గాని, ఇలా అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేసే కార్యక్రమాన్ని మేము కళ్ళారా చూస్తామని అని ఎప్పుడన్నా అనుకున్నారా? మన జీవితం ధన్యమైందా లేదా? ఇప్పుడు మీరు, మీ పిల్లలు, మీ మనవలు, మీ మనవరాలందరూ తరతరాలు చెప్పొచ్చు, అరే మోడీ రాజ్యంలో రాముని గుడి కట్టేది చూసినాం, రామ మందిరం నిర్మించేది చూసినాం, రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా కళ్ళారా చూస్తామని చెప్పుకోరాదా? ఈ అవకాశం వస్తుందా? ఇదంతా మన పూర్వజన్మ సుకృతం, అవునా కాదా? ఇది వేరే వాళ్ళు రాయాల, భారతీయులకి వేస్తుంది, అది హిందువులకే వేస్తుంది. ఇక మళ్ళీ హిందూ అంటే ఇంకోటి భయపడతారు. ఇలా ఈ రాముని పూజ చేస్తే కాంచాలి కొంతమందికి భయం సాట. ఇప్పుడు నేనేమో ఎంపీ అనక ఏం చేసినా అన్ని చెప్తున్నా. అరే నేను కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్ వేసినా అని చెప్పి నేను చెప్పిన అభివృద్ధి వాళ్ళకి కనబడతలేడు. అభివృద్ధి కూడా రాముడే కనబడుతుండాలి కాంగ్రెస్ వాళ్ళకి. నేను కరీంనగర్ నుంచి జగిత్యాల రోడ్ వేస్తున్నా, దాంట్లో రాముడే కనబడుతుండే వాళ్ళకు. ఇలా ఎలికతొత్తి సిద్దిపేట రోడ్ వేయించిన పని స్టార్ట్ అయిందంటే దాంట్లో రాముడే కనబడుతున్నాడు. కరీంనగర్ ఆర్ఓబి వేయించిన దానికి రాముడే కనబడుతున్నాడు. ఇలా ఏ గ్రామాలకి ఎన్ని పైసలు ఇస్తామో చెప్పిన సిఆర్ పైసల గురించి చెప్తే రాముడే కనబడుతున్నాడు. గ్రామీణ సడక్ యోజన పైసలు ఇస్తే రాముడే కనబడుతున్నాడు. అరే బాత్రూమ్లు కట్టిస్తామన్నా అంటే బాత్రూంలో రాముడే కనబడుతున్నాడు. ఇల్లు కట్టిస్తామంటే ఇల్లు అన్నిట్లో రాముడు కనబడుతాడు. ఇక రాముడు అంటే ఏమంటే బండి సంజయ్ రాముడు అని చెప్తున్నట్టున్నాడు. రాముడు చెప్తా అన్ని చెప్తా, రాముడి పై చెప్పద్దా? నేను చెప్పినా నేను రాముడి గురించి చెప్పుకుంటా, నువ్వేం చెప్పుకుంటావు? నువ్వు మసీద్ గురించి చెప్పుకో తప్పనా? నీకు నాకు రాముడు ఇష్టం, నాకు గుడి ఇష్టం, చెప్పుకోవద్దా? ఇలా ఒక్కటి గుర్తుంచుకోరన్నా, ఇలా బండి సంజయ్ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం గురించి మాట్లాడకుంటే, భారతీయ జనతా పార్టీ హిందువుల గురించి కొట్లాడకుంటే
హిందూ ధర్మం గురించి భారతీయ జనతా పార్టీ ఆలోచించకుంటే, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషి చేయకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ హిందూ కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదన్న విషయాన్ని హిందూ సమాజం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఎవరు కూడా బొట్టు పెట్టి తిరిగే పరిస్థితి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ చెప్పి మొత్తం తుర్కోలకే చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీని అడ్డు పెట్టుకుని వాళ్ళు దాలకే చేశారు. ఇవాళ మేము 80% ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మనం మతతత్వ పార్టీ అంటున్నారు. నేను అడుగుతున్నా, ఇవాళ ముస్లింలు ముస్లిం అని చెప్పుకుంటారు. తప్పు కాదు కదా? తప్పు కాదు, నేను కూడా తప్పు కాదంటున్నా. క్రైస్తవులు క్రిస్టియన్ అని చెప్పుకుంటారు. నేను కూడా తప్పు కాదంటున్నా. మరి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, ముస్లిం అని చెప్పుకుంటారు. తప్పు కాంది. బండి సంజయ్ వచ్చి నేను హిందూ అని చెప్పుకుంటారు. తప్పేందన్నా? నాకు అర్థం కాలే. ఏం తప్పు? బొట్టు పెట్టుకోద్దా? కంకణం కట్టుకోద్దా? రాముని పూజ చేయొద్దా? లక్ష్మణుని పూజ చేయొద్దా? అమ్మవారిని పూజ చేయొద్దా? అయోధ్యలో రాముని పూజ జరిగితే ఇక్కడ పూజలు చేయొద్దా? చెప్పిన గుడి కట్టిస్తామని చెప్పుకోవడం తప్ప? ఎట్లా తప్పవుతుంది ఇవాళ? ఇవన్నీ నేను మాట్లాడుతుంటే బండి సంజయ్ హిందూ గురించి మాట్లాడు, రాముని గురించి మాట్లాడతాడు, బరాబర్ మాట్లాడతారు. వీళ్ళొచ్చి వాళ్ళొచ్చి హిందూ మాట్లాడద్దంటే వాళ్ళు అనుకుంటారు బండి సంజయ్ నాకు ఎందుకైనా భయం లేదక్క. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది 80% హిందూ సమాజం నా ఎన్నుకున్నది. నా కార్యకర్తలు నా ఎన్నుకున్నారు, ధర్మం కోసం పనిచేసిన నా కార్యకర్తలు నా ఎన్నుకున్నారు. హైదరాబాద్ ఎన్నికల గిట్నే చేసారు వీళ్ళు. హైదరాబాద్ ఎన్నికల బండి సంజయ్ హిందూ అంటారు, ఓట్లేస్తారా? 5 సీట్లు రావన్నారు హైదరాబాద్ లా. ఏమైంది హైదరాబాద్ లా? అంతకుముందు 4 సీట్లు గెలిచామన్నా, ఇప్పుడు ఎన్ని గెలిచినాం? 48 సీట్లు గెలిచాం. అన్ని పిదాలు కింద పడ్డారు. ఇలా హిందువులు ఒక్కడే వాళ్ళ వాస్తవం కూడా ఒకటి వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడతారు పక్క. కానీ ఏది మాట్లాడినా వాళ్ళకి కళ్ళకి వినబడతలేవు, చెవులకు వినబడతలేవు. కాబట్టి ఇలా మీరు గెలిపించిన తర్వాత ఇవాళ 150 రోజుల పాటు పాదయాత్ర చేసిన అక్కడ నేను 1600 కిలోమీటర్లు తిరిగాను. నేను ఎండాకాలం తిరిగినా, చలికాలం తిరిగినా, వర్షాకాలం తిరిగినా, మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినా. ఇలా మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, పేదల రాజ్యం రావాలని తిరిగినా. నేను తిరిగి ఏడవైనా ఎన్ని నిధులు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చారో ఇలా అంతా చెప్పుకుంటూ వచ్చిన. ఇవాళ ఇక్కడ కూడా చెప్తే ఇలా హుజరాబాద్ అసెంబ్లీకి ఎన్ని నిధులు ఇస్తామంటే ఇలా ఉపాధి కూలీ కోసం 103,63,00,000 రూపాయలు ఇచ్చినాం. ఉపాధి కూలీ కోసం, మెటీరియల్ కంపెనీ రోడ్ల కోసం, వాటి కోసం 80,07,00,000 రూపాయలు ఇచ్చినాం. హుజరాబాద్ అసెంబ్లీకి మొక్కల చెట్లు పెంచడానికి 79,06,00,000 రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘంలో గ్రామాల కోసం 100,08,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిల్ కోసం 32,05,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణానికి 18,64,00,000 రూపాయలు ఇచ్చినాం. కిసాన్ సమ్మాన్ నిధి 91,44,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇది హుజరాబాద్ అసెంబ్లీకి ఇచ్చినాం. ఇలా వీణవంకకి ఇచ్చిన ఉపాధి కూలీల కోసం 24,04,00,000 రూపాయలు ఇచ్చినాం. 2,00,000 రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కాంపోనెంట్ కోసం 17,05,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 16,08,00,000 రూపాయలు ఇచ్చినాం. 14వ 15వ ఆర్థిక సంఘం రోడ్ల కోసం, మోర్ల కోసం, లైట్ల కోసం, వాటి కోసం, శ్మశాన వాటికల కోసం, రైతు వేదికల కోసం 24,07,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ సైకిళ్ల కోసం 7,44,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల నిర్మాణం కోసం 3,52,00,000 రూపాయలు ఇచ్చినాం. కిసాన్ సమ్మాన్ కోసం 21,33,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇలా ఈ గ్రామ దాంతోపాటు హైమాన్స్ లైట్లు గానీ, అక్కడక్కడ సీసీ రోడ్ గానీ అనేక రోడ్డు ఇక్కడ వేయించినాం. దమ్మత్తుందక్క చెప్పి ఇవన్నీ నేను అబద్దం చెప్తాను, ప్రమాణ పూర్వకంగా నిజం చెప్తున్నాక. ఇది నేను రాసుకొచ్చింది కాదు, కంప్యూటర్లో ఉన్నది ప్రింట్ తీసుకొని వచ్చి మీకు చూపడుతున్నా. ఇది తప్పైతే ఇలా మీ ఇంట్లో మీ అన్నలు, మీ బిడ్డలు, మీ పిల్లలు ఉంటారు, మీ మనవలు ఉంటారు, పోయి ఇవి కరెక్టా కాదా అడుగుర్రి. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే ఇవాళ వాళ్ళకి వినబడుతుంది, కళ్ళకి వినబడుతుంది. వాళ్ళ ఎందుకు చెప్పదు? బండి సంజయ్ దేశం మొత్తం ఇచ్చారు కదా, ఇక్కడనే ఇచ్చారంటే ఇక్కడ నా మీద విమర్శించడం 2 ఎంపీగా పోటీ చేసారు వాళ్ళిద్దరు. వాళ్ళు ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసిరో చెప్పాలి కదా. నేను ఏం చేసినో చెప్తున్నా. రోడ్లు ఎక్కడ వేసినా, ఎక్కడ లైట్లు పెట్టినా, ఎక్కడ కమ్యూనిటీలు కట్టినా, ఎక్కడ ఏం చేసినో అంతా చెప్పుకుంటొస్తున్నా. మరి మీ ప్రభుత్వాలన్నప్పుడు ఏమేం చేసినో చెప్పాలి. దాని గురించి చెప్తలేరు. ఏమనంటే బండి సంజయ్ రాముని గురించి మాట్లాడుతాడు ఓట్ల కోసం, బండి సంజయ్ దేవుని గురించి మాట్లాడుతాడు ఓట్ల కోసం. ఇవన్నీ అభివృద్ధి కాదా అక్క? ఇవన్నీ ఇవాళ మీరు ఓట్లు వేసాక కొట్లానామక్క. ఇవాళ మీకోసం మేము కొట్లాడితే మీరు ఓట్లు ఎవరికి వేసారు? కాంగ్రెస్ లోకి వేస్తారు. వేసిరా లేదా? అవుతా చెప్పారు. వేసిరా లేదా?
బీఆర్ఎస్ కేసిరు, అంతే కదా. ఒక్కడక మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది ఎవరన్నా? ఎవరు కొట్లాడిర్రు? మీ పిల్లల ఉద్యోగం ఎవరు కొట్లాడిర్రు? మేము కొట్లాడినాం. ఇక్కడ వాళ్ళు అందరం కొట్లాడినాం. నేను జైలుకి పోయినాక 4 రోజులు జైలుకి పోయినా. మా ఇంట్లోకి వెళ్ళి గురగొర గుంజుకపోయాడు కేసీఆర్. ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోయారు. మీ పిల్లల 60 లక్షల మంది పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తే, పేపర్ లీక్ చేస్తే, నేను కొట్లాడితే ఇవాళ నన్ను జైలుకు పంపారు. మా వాళ్ళందరూ జైలుకు పంపి పొట్టు కొట్టి తీసుకుపోయారు మమ్మల్ని. నన్ను కాదు, కార్యకర్తలు నన్ను జైలుకు పంపారు. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడిరా. మరి ఓటు వాళ్ళకి ఎందుకు వేసిరా? అర్థం కాలే. వాళ్ళకి ఎందుకు వేసిరు ఓట్లు? ఎందుకు వేయాలి? ఆగే కేసీఆర్ సార్ ఆగే కాదు, ఏంటి అక్కడ ఓట్లు వేస్తుంది, అవునా కాదా? ఇవాళ 317 ఉద్యోగస్తుల కోసం మేము కొట్లాడితే మళ్ళా జైలు పంపిణీ కేసీఆర్. మా ఆఫీస్ మీద రంపౌండ్తో ఓసి పడేసిన ఆఫీస్ మొత్తం, కట్టర్ మిషన్లతో మొత్తం దాడులు చేసిన ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసి పడేశారు. ఫైర్ ఇంజన్ నీళ్లతో కొట్టిరు మా కార్యకర్తలను, కింద పడిపోయారు. 3 మహిళా కార్యకర్తల కాళ్ళు చేతులు విరిగినాయి. ఇవాళ నేను 2 రోజులు జైలుకి పోయినా. మరి వాళ్ళ కోసం ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ఆలోచించాలి. మీ 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడింది మేము, లాఠీ దెబ్బలు తిన్నది మేము, జైలుకు ఏంది మేము. కానీ ఓట్లు ఎట్టేసిరు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిరు, మాకు ఓటేలే. మీ రుణమాఫీ కోసం కొట్లాడింది మేమక్క, ఓట్లు అట్టేసిరు మీరు. పంట కొనుగోలు చేయాలని కొట్లాడింది మేమన్నా, ఓట్లు అట్టేసిరు మీరు. దళిత బంధు కోసం, దళితుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బీసీల కోసం, అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి కొట్లాడింది మేమైతే ఇలా ఓట్లు అట్టేసిరు. ఇవాళ అధికారం మాకు వస్తుండే, ఇవాళ అధికారం మా కోసం కాదు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పైసలు సంపాదించుకోవడం కోసం అధికారం వల్లే. పేదోళ్ళ రాజ్యం రావాలి, పేదలకు న్యాయం జరుగుతుంది. ఒక పేదోడు ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి దేశ ప్రధాని అయితే పేదోళ్ళ గురించి ఆలోచిస్తాడు, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచిస్తాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రాక్షస రాజ్యం, రజాకర్ల రాజ్యం పోవాలి, ఈ కుటుంబ పాలన పోవాలి, పేదోళ్ళ రాజ్యాన్ని రావాలని మేము కొట్లాడితే మీరు అటోడేస్తే ఇలా నోటికాడి బుక్కను కొట్టుకపోయి వాళ్ళకి ఇచ్చిరియాలి మీరు అందరు కలిసి. ఎంత తప్పక. సరే ఓట్లు వేస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు? ఇలా మాకు ఎన్నికల్లో ఓటేరి 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తాము. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, అప్పులు తీసుకుంటాం. 6 గ్యారెంటీలను నెల రోజు 100 రోజుల అమలు చేస్తామన్నారు. ఇవాళకి 80 రోజులే. ఎక్కడన్నా మీ అకౌంట్ లో 2500 రూపాయలు వేస్తానారా లేదా? వేసిరా మీకు? చూసుకో బ్యాంక్ లో టిక్ టిక్ సౌండ్ రాలే. వేసిరా? మీరు అబద్ధం చెప్తారు వీణవంకాలు. 2500 రూపాయలు అకౌంట్ లో వేస్తున్నారు, ఏలే కదా. ఇలా 5 లక్షల రూపాయలు జాగా ఇల్లు లేనోళ్ళకి ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎవరికన్నా? 4000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎవరికన్నా? 15,000 రూపాయలు రైతు బంధు పేరు మీద ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎవరికన్నా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు, చేసిర్రా ఎక్కడన్నా? చెయ్యలే. చెయ్యక ఏం చేస్తారు? ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తున్నారు, ఇచ్చిర్రా ఎవరికన్నా? అంతకుముందు కేసీఆర్ సారు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మేము తిట్టాం, కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. ఇలా కాంగ్రెస్ వచ్చాక రేషన్ కార్డులు ఇవ్వాలి కదా, రేషన్ కార్డులు ఇయ్యారట. కానీ 2 స్కీమ్స్ ఇస్తామంటున్నారు. ఏంటట అంటే 500 రూపాయలకే గ్యాస్ ఇస్తారట. ఆ 500 రూపాయల గ్యాస్ ఎవరికి ఇస్తారట అంటే ఫస్ట్ ఏమో అందరికి ఇస్తున్నారు ఎన్నికల ముందు. ఎన్నికల వచ్చాక ఏమంటున్నారు? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. మళ్ళా అయిపోయా. నేనేమంటారు తెలుసా? మళ్ళా రేషన్ కార్డు గీషన్ కార్డు కాదు, ఆడోళ్ల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఇస్తారట. ఇక ఎల్లుండి ఏమంటారు? మీ ఇంట్లో టీవీ ఉన్నాయం, మీకు సొంత ఇల్లు ఉన్నాయం, 100 రూపాయల కిరాయి కట్టిన వాళ్ళకే ఇస్తాం, మీ ఇంట్లో బైక్ ఉన్నాయం, మీ పిల్లల ప్రైవేట్ ఉద్యోగం చేసినాయం, మీరు కూలీనాలు చేసుకున్నాయం. ఎవరికి ఇస్తారంటే ఎవరికి ఇవ్వనట్టు. ఇలా 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా ఆడోళ్ల పేరు మీద గ్యాస్ ఎవరి పేరు మీద ఉంటుంది? ఒక గ్యాసు మీ పేరు మీద ఉంటుంది, వాళ్ళ పేరు మీద ఉంటుంది. ఇంటికి 500 సిలిండర్కి ఇవ్వాలి అంతే కదా. ఆడోళ్ల పేరు మీద ఉంటుంది, మొగోళ్ల పేరు మీద ఉంటుంది. ఇలా 50 లక్షల మంది మొగోళ్ల పేరు మీద ఉన్నది. నరేంద్ర మోడీ గారు ఉజ్వల గ్యాస్ పేరు మీద మీకు ఫ్రీ కనెక్షన్ ఇచ్చింది కాబట్టి ఆడోళ్ల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నాయి. అది లేకుంటే అంత మొగల పేరు మీద గ్యాస్ కనెక్షన్లు, అవునా కాదా? ఇప్పుడు అది ఇస్తలేరా? ఇలా మళ్ళీ రేషన్ కార్డు ఇయ్యారా? అది ఇయ్యారా? మళ్ళీ ఇవాళ ఏం చేశారు? ఒక్క నియోజకవర్గానికంటే 3500 ఇల్లు కట్టిస్తారట. మళ్ళీ అది లేకుండా కడతాం కదా, దానికేం పెడతారో మళ్ళా. దాన్ని రేషన్ కార్డు అంటారు, మళ్ళీ ఆడోళ్ల పేరు మీద అంటారు, మొగోళ్ల పేరు మీద అంటారు. మళ్ళీ ఇప్పటికీ అర్థమవుతలేదు. ఇలా 3500 ఇల్లు ఎట్టిస్తావు? ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 20,000 మంది 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్లను ఇచ్చిండు పేదోళ్ళు ఇల్లు కట్టుకోవాలని. ఇవాళ వీళ్ళొచ్చి మళ్ళీ 3,500 ఇల్లు ఇస్తా అని చెప్పి
ఎట్లా మోసం చేస్తాడో ఆలోచించండి. ఇవాళ అంటారు అది ఇవాళ ఏం చేస్తున్నారంటే 6 గ్యారెంటీలు పక్కబడి చిన్న చిన్న హామీలు ఇవాళ అమలు చేస్తామంటున్నారు. మాకు కావాల్సింది 6 గ్యారెంటీలు. మీరు చిన్న చిన్న ఏవో వేసి మళ్ళా ఎన్నికలకు కూడా వస్తుంది గ్యారెంటీ, ఇంకా 10 రోజులు ఎన్నికలు కూడా వస్తుంది. రాగానే ఏమంటారు, మేము చేద్దామనుకున్నాం ఎన్నికలు కూడా అడ్డొచ్చింది అంటారు. మళ్ళీ ఓట్లు వేసుకుంటారు, మళ్ళీ మీరు ఓట్లేస్తారు. అప్పుడు కేసీఆర్ గిట్నే ఎత్తున్నా ఇట్లా మీటింగ్ పెడుతున్నా తెల్ల పేపర్ ఇచ్చి యో డబుల్ బెడ్రూమ్ అని మీరు ఓట్లు వేసారు. అయిపోయి ఎందుకు వేసారు? అరే అక్కకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా, మాకు కూడా ఇస్తారు వచ్చని ఓట్లు వేసారు. 12 సార్లు ఓట్లు వేసిన లేదా? ఓట్లు గుద్దురు ఎంతమందికి ఇల్లు వస్తుంది చెప్పక ఇచ్చారు ఎవరికైనా? ఇక మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కదే చేస్తున్నారు. 3,500 ఇల్లు ఇస్తాం, మేము ఇది ఇస్తాం. అక్కడ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు మా ప్రభుత్వం ఉన్న రోజులు ఫస్ట్ నాడే జీతాలు పక్కా ఇస్తాం, లేకుంటే మేము గద్దె దిగుతాం అని రాసేయగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాం, ఫస్ట్ నాడే పెన్షన్లు ఇస్తామని చెప్పి, లేకుంటే మేము గద్దె దిగుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాసిస్తుందా? ఎన్నికలు కాబట్టి జీతాలు ఇస్తా అంటారు ఫస్ట్ నాడు, ఎన్నికలు కాబట్టి గ్యాస్ ఇస్తా అంటారు. ఇక ఇది లొల్లిట్లున్నది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు వాళ్ళని తిడతారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు తిడతారు. వీళ్ళు కాళేశ్వరం అంటారు, పాలమూరు రంగారెడ్డి అంటారు. వీళ్ళు కాళేశ్వరం అంటారు, పాలమూరు. కేసీఆర్ 1,00,000 కోట్లు దొబ్బిపోయిండు, వాస్తవం. అది ఏం చేయాలి? దాని వీణవంకలో పైసలు కూడా ఉన్నాయి. కేసీఆర్ లోపల నూకాలే, కేసీఆర్ సంపాదించుకున్న ఆస్తులు తీసుకొచ్చి వీణవంకం పంచాలి లేదా? వీణవంకలు రోడ్లు వేయాలి, మోర్లు కట్టాలి. కేసీఆర్ దొబ్బిపోయిన విషయం తెలిసే నువ్వు ఆయన మీద కేసు పెట్టకుండా నువ్వు తిడుతుంటే ఏమొస్తుంది? మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి? కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, దాని మీద మాట్లాడాలి. వీళ్ళు వాళ్ళని తింటారు, వాళ్ళు వీళ్ళని తింటారు. తిట్టినట్టు నటిస్తారు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అంటారు. వీళ్ళు గంటే వీళ్ళిద్దరు తిట్టుకుంటారు ఇలా. కాబట్టి దయచేసి ఆలోచించాక ఇలా మీకోసం మేము కొట్లాడినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది, ఇలా రైతులు ఆలోచించాలి. రైతులు ఉన్నారా ఇక్కడ? ఉన్నారు కదా. ఇలా డిఏపి అసలు రేటు ఎంతన్నా? అసలు బ్యాగ్ మీద ఉన్న రేటు ఎంత? అసలు పెద్ద అసలు రేటు నీకు వచ్చేది కదా. అసలు రేటు ఎంత? 3600. మీకు వచ్చే రేట్ ఎంత? 1250? 1350. 3600కి వెళ్ళి 1350 తీసేస్తే ఎంత? ఇంకెంత ఉంటాయి? ఇంకా 2250. మరి 2250 రూపాయలు ఎవరు కడతారు? మోడీ గారు కడతారు కదా. ఎప్పుడైనా తెలుసుకున్నారు అన్నట్లా? ఒక్క ఎకరానికి ఎన్ని బ్యాగులు వేస్తారు మీరు? 3 వేస్తారు కదా. 4 నువ్వు 5 వేస్తావే, నువ్వు చెప్పే 2 వేస్తావా? 2 బ్యాగులు వేస్తారు అంటే ఎంత? 5,000 రూపాయలు అనుకోరు. 5,000 రూపాయలు అవునా కదా? యూరియా బ్యాగ్ ఎంతనే? ఒక బ్యాగ్ ఎంత యూరియా? మీకు వచ్చేది కాదు, గదే చూస్తారు. అబ్బో మాకు 300కి వస్తుంది, మాకు అసలు రేటు చూడరు. అసలు రేటు ఎంతనే? అసలు రేటు 2,450 రూపాయలు. మీకు వచ్చే రేటు ఎంత? 266 రూపాయలు 50 పైసలు అవునా కదా? సబ్సిడీ ఎంత వస్తుంది మీకు? 2100 సబ్సిడీ వస్తున్నది. ఒక్క ఎకరానికి ఎంత వేస్తారు? 3 బస్తాలు వేస్తారు అంటే ఎంత అంటే 6,000 రూపాయలు. ఇవి 6,000, అవి 5,000. ఎంత? పొటాషియం ఇవన్నీ కలిసి 3,000 ఉంటాయి. అంటే దాదాపు 15,000 రూపాయలు. 15,000 రూపాయలు సబ్సిడీ ఎవరు ఇస్తాండ్రే? ఈ మోడీ గారు ఇచ్చే సబ్సిడీ చూడరు. మీరు కేసీఆర్ 5,000 ఇస్తాడు, 5,000 ఇస్తాడు, గుద్దేరు మాకు మా బతుకంతా నాశనం చేస్తారు. ఎకరానికి దాదావా మొత్తం ఇవి చూడరే. మరి ఇవి ఇప్పుడు మోడీ గారికి ఓటు వేయకుంటే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి ఏంది? కాంగ్రెస్ వాళ్ళు కడతారా? ఇది కడతారా? అంటే ఎకరానికి మీకు ఒక్క ఎకరానికి అదనపు ఖర్చు ఎంత అవుతుంది? 15,000 రూపాయలు అదనపు ఖర్చు అవుతుంది. అవుతుందా కదా? ఇప్పుడు ఏది ఇక కాంగ్రెస్ లో కోటేస్తారా? ఏది ఇక మళ్ళా బస్తాల మీద 250 చూస్తారు తప్ప మోడీ అయితే చూస్తలేరు. ఇక మీ అక్కలు చూస్తారు. ఇక బియ్యం ఓలిస్తున్నాక బియ్యం వస్తున్నాయి మీకు? పైసలు కడుతుర్రా? ఏమన్నా పైసలు కడుతుర్రా? ఎవరు ఇస్తారు బియ్యం అక్క? మరి ఓటు అటు ఎందుకేసి? మరి మాకెందుకు వెళ్ళి ఓటు ఎందుకేసి? అటు ఎందుకేసి ఓటు చెప్పరాదు? అలా మంచిగా కేసీఆర్ గద్దమ్మకు ఫోటో చూడండి, టక్కడక్క గుద్దుతురా ఒకటి. ఆయన కాదా? మీకు వ్యాక్సిన్ తెలుసాక ఇంజక్షన్ తీసుకున్నారు అందరూ తీసుకున్నారు ఇంజక్షన్లు. ఎన్ని పైసలు కట్టిర్రు? తీసుకోలే నువ్వు, అందుకే కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా? ఎన్ని?
మూడా రెండా? మూడు కదా. పైసలు కట్టిరా? ఒక్క ఇంజక్షన్ ఎంతో తెలుసా అన్న? 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. అవునా కాదా? ఇవాళ మోడీ సార్ పైసలు తీసుకుని తిరిగి ఇచ్చింది కదా. ఒకవేళ 5,000 రూపాయలకి ఇంజక్షన్ అనుకో, ఇలా తీసుకుంటారా వాళ్ళనా? ఇలా మీటింగ్ నన్ను చూద్దరా మీరు? మేము నన్ను చూడపోదురి, నేను మిమ్మల్ని చూడపోదు. మరి ఓటు అటెందుకు వేసారు అక్క? మరి మీరు యూరియా పైసలు సబ్సిడీ వేస్తే ఓట్లు అట వేస్తారా? బియ్యం ఇస్తే కూడా ఓటు అట వేస్తారా? మేము మీకోసం కొట్లాడినా ఓట్లు అట వేస్తారా? ఇప్పుడు మా భార్య పిల్లలు ఏమంటారు తెలుసా అక్క? మీరు ఈ పేదోళ్ళ కోసం కొట్లాడి కొట్లాడి మీ జీవితాలు నాశనం చేసుకుంటుంది, మా జీవితాలు నాశనం చేస్తుంది. పండుగలు లేవా, పబ్బాలు లేవా? మీరందరూ మీ భర్తలతో గాని, మీ పిల్లలతో గాని, వీళ్ళు మీ భార్యలతో గాని, మీ కుటుంబ సభ్యులతో సినిమాలకు పోతారు, పండుగలకు గుళ్ళకు పోతారు, బర్త్డేతో హోటల్కి పోతారు, ఫంక్షన్లకు పోతారు. మేము ఏ రోజు కూడా భార్య మా పిల్లలతో హోటల్కి పోలే, ఫంక్షన్లకు పోలే, గుళ్ళకు పోలే. 24 గంటలు కేసీఆర్ సార్ ఏ రోజు రాత్రి పోలీసులను పంపుతాడు, ఏ రోజు మమ్మల్ని జైల్లో పెడతాడు, ఏ రోజు పేదలకు సమస్యలు వస్తే అర్ధరాత్రి కూడా 12 గంటల రాత్రి, 2ంటికి రాత్రి కూడా మీకోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మా కార్యకర్తలందరూ కొట్లాడారు మీకోసం. ఇలా మా భార్య పిల్లలు ప్రశ్నిస్తున్నారు అదే. అరే పేదోళ్ళని కొట్లాడుతారు మీరు, ఆ పేదోళ్ళే మీకు ఓట్లు లేకపోయా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే మీరు ఎందుకు కొట్లాడుతున్నారు అంటున్నారు. ఏం సమాధానం చెప్పాలక్క? చెప్పురాక. ఇలా నా మీద ఎన్ని కేసులు తెలుసా అన్న? 100 కేసులు నా మీద ఉన్నాయి. మీ ఇంటోళ్ళ మీద ఒక్క కేసు ఉంటే కేసు 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 అని పోతారు. ఇలా నా మీద 100 కేసులు. మా భార్య పిల్లలు ఏమనాలి మరి? 100 కేసులు 2 సార్లు జైలు పోతాయి. కాబట్టి దయచేసి ఆలోచించండి, మంచి ఆలోచించాలక్క. ఎన్నికలలో తొందరపడి మాయ మాటలు చెప్పేటోళ్ళ మాటలు వింటే మాలాంటి నిజమైన కార్యకర్తల బతుకులు బర్బాద్ అయిపోతాయి, నాశనం అయితే. బతుకులు నాశనం చేయదు. మీరు తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇప్పటికైనా ఆలోచించండి. అలా మీకు సంక్షేమ పథకాలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, మీకు రైతులకు సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. కాబట్టి మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. ఇలా పువ్వుర్తి కోటేయండి. పువ్వుర్తి కోటేస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఓటేస్తాం. మీరు నన్ను గెలిపిస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి గెలిపిస్తా. నరేంద్ర మోడీ గారు లేని దేశాన్ని ఊహించుకుంటే ఇవాళ దేశంలో పేదలు బతకలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఒక్కది కోటేయాలి. మళ్ళా అటో ఇటో ఓటేస్తే ఎటుకా కూడా పోతుంది ఓటు మీద. కాంగ్రెస్ లో ఓటేస్తే పోయి అది మూసిగా లేసంటే ఇక బీఆర్ఎస్ నాకు గడక నాకు గడక, నా పార్టీ ఇక్కలేదు అక్కలేదు. కేసీఆర్ ఏం బిక్కలేప్పుడు ఫామ్ వల్ల గడ్డి బిక్కుండా కూర్చున్నాడు కేసీఆర్. ఏం పర్లేదు కేసీఆర్. పోతాడు ఢిల్లీ, పోతాడు రేపేనాడు. ఇక ఢిల్లీ పోయిన టీవీలో ఏం చేస్తాయి? పోతాను మోడీ గారికి వస్తాడట. మోడీ గారికి ఏం పర్లేదా ఈ పిక్కుడా లెక్క? మోడీ గారు తెల్లారేస్తే పేదోళ్ళు ఏది, దేశం ఏంది, ధర్మం ఏంది, దేశాన్ని ఆయన ఆలోచిస్తాడు. ఈయనకు తెల్లారేస్తే ఏం స్కాచ్ బాటిల్ వచ్చింది, కొత్త బాటిల్ ఏమొచ్చింది, ఇది 90 దాకా ఫుల్ దాకా గదే లెక్క నాకు. అంతేనా కాదా? కానీ మోడీ గారు కాదక్క, మీ గురించి ఆలోచిస్తారక్క. మన పూజ చేసేది ఎట్లా పూజ చేసాడు తెలుసు కదా. ఇలా మోడీ గారు దేశ ప్రజల కోసం పూజ చేస్తాడు. మోడీ గారు దేశ ప్రజల కోసం పూజ చేస్తాడు. కేసీఆర్ ఏమో ఆయన కుటుంబం కోసం పూజలు చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి కావాలి, ఆయన కొడుకు మంత్రి కావాలి, ఆయన బిడ్డ మంత్రి కావాలి, మళ్ళీ అధికారం రావాలి, పొట్టు పైసలు సంపాదించుకోవాలి అని చెప్పి కేసీఆర్ పూజ చేస్తాడు. నరేంద్ర మోడీ గారేమో ఈ దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, దేశ ప్రజల కష్టాలు ఉండదు, ఈ దేశ ప్రజలను మంచిగా చూసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ ఆయన పూజ చేసుకుంటూ మనందరితోని పూజ చేయించాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఎవరు ప్రధానమంత్రి ఉండాలి, ఎవరు మన గురించి ఆలోచిస్తారో ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించి మళ్ళా 3వసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి 1 సైడ్ ఓట్లేది, ఆ ఓటు ఇటు అటు కాకుండా ఇటు కాకుండా ఓటేయకుండా పువ్వు గుర్తు మీద ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మాకు స్వాగతం పలికిన మా అక్కలకు, మా అన్నలకు, మా చెల్లెలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇంత మొత్తుకుంటే మళ్ళా గదేస్తా ఉండే గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. ధైర్యంగా వచ్చు కదా, మళ్ళా మా కొంప ముంచారు కదా అక్క. ధైర్యంగా వచ్చు కదా. మీ ఓటు కాదక్క, మీతో పాటు ఓట్లు వేయించాలి. కరీంనగర్ లో అక్కడి